నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నాయకులు, అభిమానులు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాలు. పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన వైకాపా నాయకులు, అభిమానులు. ఘనంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సెప్టెంబర్ 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారికి శ్రీశైలం దేవస్థానం పట్టు వస్త్రాలు. మేళ తాళాల నడుమ పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. స్వయంభుగా వెలిసిన కాణిపాక వరసిద్ధి వినాయకునికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం నుంచి విఘ్ననాథునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు ఆలయ ఈవో పాపిరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాకం ఆలయ అధికారులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. ఆపై పట్టు వస్త్రాలను విఘ్ననాథుని చెంత ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం శ్రీకాళహస్తి శాసనసభ్యులకు, ఆలయ శ్రీకాళహస్తి ఈవోకు వేద ఆశీర్వచనం గావించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ, కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు, ఏఈఓ మోహన్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ ప్రధాన అర్చకులు కరుణాకర్ గుర్కుల్, వేద పండితులు అర్ధగిరి స్వామి, తెలుగుదేశం నాయకులు చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్ నాయుడు, అధికారులు పాల్గొన్నారు. ఫోటో అయిపోతే మనం బయలుదేరాం. సిపిఐ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. గంగిరెద్దుల కాలనీ వాసులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ చేపట్టిన నిరసన దీక్షకు కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మద్దతు ప్రకటించారు. 22 సంవత్సరాలుగా ఓటేరు వద్ద జీవిస్తున్న గంగిరెద్దుల కుటుంబాలకు తక్షణమే ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగేంత వరకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. వాళ్ళు చేసే కార్యక్రమాలకి మేము ప్రతి ఒక్కదానికి మేము మద్దతు ఇస్తాము, వాళ్ళతో పాటు మేము నడుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. నా పేరు లోకేష్ రెడ్డి, నేను చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు సిపిఐ తరఫున ఇల్లు
పట్టాల గురించి ఇక్కడ మీరందరూ చేస్తున్న ఈ దీక్షకి కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రభుత్వము ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని పట్టాలు లేకుండా కొన్ని వందల ఎకరాలు చాలా పెద్ద పెద్ద బడాబాబులు పార్టీల అండతో కబ్జాలు చేసుకుంటున్న ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుంది. కానీ పేదవాడికి ఒక 3 సెంట్లు స్థలం ఇమ్మని చెప్పి ఎన్నో పార్టీలు నిలవిస్తున్నా పక్కా ఇల్లు లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మేము ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని, ముఖ్యమంత్రి గారిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఏదైతే సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోందో ఈ ప్రతిపాదనకి ప్రభుత్వం దిగవచ్చి వీళ్ళందరికీ పక్కా ఇల్లు పట్టాలు మంజూరు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వందల అంకణాల భూమిని ఆక్యుపై చేసుకొని మాడీలు కట్టుకుంటా ఉన్నా కూడా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకోసమే తిరుపతి నగరంలో ఉన్నటువంటి పేదలు ఇళ్ళు వేసుకొని నివాసం ఉన్న వారికందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జీవో నెంబర్ 30 ప్రకారమే మేమే అన్యాయం అడగడం లే. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిందో జీవో నెంబర్ 30 ప్రకారం ఎవరైతే గుడిసేసుకొని నివాసం ఉన్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ఆ జీవో చెప్తా ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ లోపల అర్జీలు కూడా స్వీకరించమని చెప్తా ఉంది. అలాంటి జీవో ప్రకారం నివాసం ఉన్న వారికి పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోమని చెప్పే కార్యక్రమమే ఈరోజు ఓటేరు పంచాయతీలో 4 ఎకరాల 74 సెంట్ల భూమి రెవెన్యూ రికార్డులో అనాధీనంగా ఉంది. కానీ కొంతమంది భూ కబ్జాదారులు మాకు హైకోర్టులో అయిపోయింది, సిఎస్సిఎల్ఏ మాకు రికార్డు ఇచ్చేసింది, మీరు ఖాళీ చేయమని చెప్పి బలవంతం చేసే పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ తిరుపతి నగరంలో చాలా కాలనీలు ఉన్నాయి, ఇళ్ళు వేసుకొని ఉన్నారు, వారికి పట్టాలు లేవు. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వం గారు స్పందించి ఇకపోతే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాం. ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు, ఆనాడు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వాగ్దానం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇస్తాం, 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం, ఇల్లు కట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటి స్థలంలో పందులు కూడా ఉండవని చెప్పినటువంటి పెద్ద మనిషి దాదాపు 1.5 సంవత్సరం అవుతా ఉన్నా కూడా ఒక ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల్లో భాగంగానే ఇది ఉంది. నువ్వు అమలు చేస్తావా, నేను అమలు చేయలేనని చెప్పి పత్రికా ప్రకటన ఇచ్చేసి వ్యాపార యాక్ట్లు ఇస్తున్నావు కదా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం డబ్బుతో, ప్రజల డబ్బుతో ఇస్తున్నావు. నేను ఇంటి స్థలాలు ఇవ్వలేను, నా వల్ల కాలేదు, మా నాయకులు ఆక్యుపై చేసుకున్నారు, కాబట్టి మాకే సరిపోలేదయా, మీ పేదలకు యాడ్ ఇస్తామని చెప్పి బ్రహ్మాండంగా యాడ్ ఇచ్చాను ఆయన, లేకపోతే ఇస్తానైనా యాడ్. శ్రీకాళహస్తీశ్వరుడు స్వామివారి దేవస్థానానికి బంగారు తాపడం గల 2 నాగపడిగలను భక్తులు కానుకగా అందజేశారు. విజయవాడ వాస్తవ్యులు పల్లార రాజు రాగిరేకుపై బంగారు తాపడం చేసి 1,22,000 విలువ గల 2 నాగపడిగలను, అలాగే ద్రాక్షారామం వాస్తవ్యులు పూర్ణచంద్రరావు రాగిరేకుపై బంగారు తాపడం చేసి 1,22,000 విలువ గల 2 నాగపడిగలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డికి విరాళంగా అందజేశారు. కాగా నాగపడిగలను మండపేట వాస్తవ్యులు ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్ తయారు చేశారు. వీరు అయోధ్య ఆలయంలో బాలరాముడి ఉత్సవమూర్తి విగ్రహంను, కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో పంచమూర్త జటాజూటంలను, శ్రీశైలం ఆలయంలో శ్రీ స్వామివారికి జటాజౌటంను, ద్రాక్షారామంలో శ్రీ స్వామివారికి జటాజూటంను కూడా తయారు చేసే ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోలా ఆనంద్ కుమార్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ మాత్రం 5,000 చూడండి. ఇప్పుడు ఆయన
ఆంజనేయ గుడికి వస్తాం ఆంజనేయ శ్రీరామ్. శ్రీకాళహస్తి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలంలోని బృందమ్మ కాలనీ ప్రాజెక్టు వీధిలో 60 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశలో ముందుకు పోతుందని కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలంలో నేడు 60 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధీకరణకు భూమి పూజ నిర్వహించామని రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. పొద్దున్నుంచి వాళ్ళు కార్యక్రమాలు ప్రారంభించాం. డ్రైన్స్, రోడ్స్, అట్లనే శ్మశాన వాటికలు కూడా డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అట్లనే బృందమ్మ కాలనీలో ఎక్కడైతే ఊరూరు దగ్గర బృందమ్మ కాలనీ ఉందో అక్కడ 16,50,000 పెట్టి అక్కడ 16 లక్షలు పెట్టి అక్కడ మొత్తం డ్రైన్స్ అన్ని కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో అది డెవలప్ చేస్తున్నాం. అక్కడ గుడి దగ్గర నుంచి ఒక రోడ్ అడిగారు, దాన్ని కూడా ఇమ్మీడియట్ గా దాని ప్రపోజల్స్ చేయమని చెప్పాం. అట్టనే ఈ వార్డులో మరి 33వ వార్డు ప్రాజెక్ట్ స్ట్రీట్, దీంట్లో దగ్గర 60 లక్షలు పెట్టి టోటల్ గా 60 lakhs గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంత ముందర నేను ఎలక్షన్స్ టైంలో వచ్చేటప్పుడల్లా రావడం, నాయకులు మాటలు చెప్పడం, ఇళ్లలో నీళ్లు ఉన్నప్పుడు వచ్చి ఫోటోలు తీసుకోవడం తప్ప నాకు తెలిసి ఏం చేసిన పాపం వాళ్ళ ఎవరైతే 5 సంవత్సరాల్లో ఉన్నారో పాత ప్రభుత్వంలో. మనం వచ్చిన తర్వాత ఈసారి లింకేజ్ ఆఫ్ ఏవైతే ఇక్కడ వర్షం పడితే చాలా ఇళ్లలో నీళ్ళు వస్తుంది, కొన్ని దగ్గరలో ఏదైనా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి కట్టేస్తున్నాం. అవన్నీ కూడా కొంచెం క్లియర్ చేసి కొత్తగా డ్రైన్స్ అన్ని వేసి తీసుకుపోయి పైప్ లైన్ పెట్టుకొని దాన్ని ఎస్టీపీ కలపాలని ప్లాన్ చేస్తాం. టెంపరీకి అయితే ఇక్కడ వరకు చేసి వదులుతాం, మళ్ళీ పైప్స్ కూడా తెస్తాం. ఆ ల్యాంకోలో ఏదైతే పెద్ద పైప్స్ ఉన్నాయో తెచ్చి పెట్టుకొని మొత్తం వాటర్ కూడా తీసుకొని దాంట్లో ఓపెన్ పెట్టేటట్టు క్లీనింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. అట్నే పక్కన శ్మశాన వాటికి చూసాం, ఆ శ్మశాన వాటికి కూడా ఇమీడియట్ గా క్లీన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి కావచ్చు, దాన్ని డి గారు కూడా పెట్టాం. అదంతా కూడా క్లీన్ చేసుకొని అక్కడ ఏరియాలో వాటర్ అంతా గలీజ్ లేకుండా, ఎందుకంటే చనిపోయిన తర్వాత అక్కడ పోయి కర్మక్రియలు చేసేటప్పుడు అది గలీజ్గుంటే బాగాలేదు. అవన్నీ కూడా నీట్ గా డెవలప్ చేసి ఈ ఏరియాకి మొత్తం కూడా ఇవ్వబోతున్నాం. అట్నే పక్కన కూడా ధోబీ ఘాట్ దగ్గర పోయి రావడం జరిగింది. అది కూడా 92లో నాన్న ఎమ్మెల్యే అయిన కొత్తల్లో అది కట్టినారు, నాయన ఉంది. సో దాన్ని మళ్ళీ తిరిగి కట్టాలని ఒక మంచి సంకల్పంతో దాన్ని మంచిగా డెవలప్ చేసి ఈసారి అప్పుడు నాయన బోర్డు పక్కన నా బోర్డు పెడతా. అప్పుడు 93 బొజ్జల గొప్ప, అప్పుడు 93లో న్యాయం చేసింది. ఇప్పుడు మళ్ళా 2005లో మనం దాన్ని కట్టి మళ్ళీ ఈ వార్డుకి అంకితం చేస్తా. తప్పకుండా దాన్ని కూడా ఎస్టిమేషన్ రెడీ చేయమని చెప్పాం. ఈసారి కూడా ఈ వార్డులో కూడా కొన్ని ఇబ్బందులు చెప్పారు ఒకటి, ఒక రోడ్డు చెప్పారు, దాని తర్వాత సైడ్ డ్రైన్స్ ఒకటి చెప్పారు, అది కూడా ఎస్టిమేట్ రెడీ చేయమన్నా. అట్నే సీసీటీవీ ఫుటేజ్ కెమెరాస్ కూడా కొంతమంది అడుగుతున్నారు. ఒక లేడీ పెద్దవాడు అడిగారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలించి ఇమీడియట్ గా పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఏం చేయాలో తప్పకుండా చేస్తాం. జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తిలో కూటమి నాయకులు, జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టే సాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో పలుచోట్ల పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు జనసేన నాయకులు పాలు, పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. జన సైనికులతో రక్తదాన శిబిరం నిర్వహించిన అనంతరం 200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికతో 5.5 కోట్ల ఆంధ్రుల జీవితాలలో వెలుగులు వచ్చాయని తెలిపారు. ప్రజల మనిషిగా, సమాజ శ్రేయోభిలాషిగా జనహితాన్ని కోరుకునే పవన్ నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని శ్రీకాళహస్తీశ్వరుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈరోజు మా అన్న, నా మిత్రుడు, మా సూపర్ స్టార్, మెగాస్టార్ తమ్ముడు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కొట్టే సాయి, మహేష్ వాళ్ళందరూ ఆధ్వర్యంలో
ఈరోజు రంగరంగ వైభవంగా బ్లడ్ క్యాంపు అనేది చేశారు. ఇక మా అన్న బర్త్డే అంటే మామూలు ఉండదు కదా, అభిమానులు సన్నగా మా అందరికి పండగ, అంటే నాకు కూడా పండగ, ఎందుకంటే నేను కూడా ఫ్యాన్ కాబట్టి పవన్ అన్న ఎప్పుడు కలిసినా సరే ఫస్ట్ బొట్టు మీద కొట్టి మాడుతాడు నాతో అసెంబ్లీలో. ఆయన తొందరగా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి, మన మనసు బంగారం అయింది. మనసే కాదు, ఆయన బుద్ధి, ఆయన చేసే కార్యక్రమాలు కూడా బంగారం, నిలువెత్తు బంగారం అని చెప్పుకోవచ్చు. మా నెత్తి మీద చదవడం ఏంటంటే ఒక భుజం మీద మా పవన్ కళ్యాణ్ గారు, ఇంకో భుజం లోకేష్ గారు పెడుతుంది తిరిగే వ్యక్తులు మేము. కాబట్టి ఆయన 100 ఏళ్ళు ఐశ్వర్యంతోని ఆరోగ్యంగా మరి ఈశ్వరుడి ఆశలతోని బాబా చల్లగా ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు కూడా హాయిగా ఉండాలని చెప్పి ఇటా 100 జన్మదినాలు చేసుకోవాలని చెప్పి స్వామిని కోరుకుంటున్నాను. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని చిత్తూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డీసీసీ బ్యాంక్ ఆవరణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం సంతపేటలో వైసీపీ మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేదలకు అన్నదాన కార్యక్రమం, తిరుపతి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరంను విజయానందరెడ్డి ప్రారంభించారు. స్థానికులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల గుండెల్లో చిరకాలం ఉండిపోయే మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో పయనిస్తూ రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడిపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిణిరెడ్డి, కృష్ణారెడ్డి, అను తదితరులు పాల్గొన్నారు. 16వ వర్ధంతి సందర్భంగా సంతపేటలో ఆయన జ్ఞాపకార్థంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా అనేక జాగాలు అన్నదానాలు, విగ్రహాలకు శ్రద్ధాంజలి గ్రహించడం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. భౌతికంగా 16 సంవత్సరాలుగా ఆయన మన మధ్యలో లేకపోయినా, శారీరకంగా లేకపోయినా భౌతికంగా ఆయన అందరి మనసులో ఒక దేవుడి కంటే గొప్పగా వెలుగుతున్నాడు. ఆయన ఆశయాలు కొనసాగే విధంగా, ఆయన సిద్ధాంతాలు కొనసాగే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకులు అందరం కూడా ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన కోరిక మేరకు, ఆయన ఆశయాల మేరకు ఈరోజు ప్రతి ఒక్క దీంట్లో కూడా మేము ముందుండి నడిపిస్తూ ఉన్నాం, మేమందరం కూడా సమిష్టిగా. కాబట్టి ప్రజల మనసులో దేవుడుగా, చిరంజీవిగా ఉంటాడు ఆయన. ఆయన ఆత్మకు శాంతి కోరాలని మేము కోరుకుంటున్నాం. మేమందరం కూడా స్మరించడం కూడా జరిగింది. రాజశేఖర్ రెడ్డి అంటేనే ఒక బ్రాండ్ నేమ్ అంటే పేదలకి అండగా ఉండే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో కూడా చిత్తూరు జిల్లాలో పాత అంబులెన్స్ల స్థానంలో కొత్త అంబులెన్స్లను తీసుకువచ్చి ప్రజలకు అత్యవసర సేవలు అందించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయ ప్రాంగణంలో కొత్త అంబులెన్స్లను జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రధాన ఆసుపత్రికి సంబంధించి పాతబడిన అంబులెన్స్ల స్థానంలో కొత్త అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఐఓసీఎల్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద త్వరలో మరొక అంబులెన్స్ రానున్నదని తెలిపారు. దీంతో అంబులెన్స్ల సంఖ్య 3కు పెరుగుతుందని తెలిపారు. అత్యవసర వైద్య చికిత్స మరియు రెఫరల్ల కొరకు వేలూరు, తిరుపతిలోని ఆసుపత్రులకు రోగులను సరైన సమయంలో తీసుకువెళ్లడానికి అంబులెన్స్లు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. రిప్లేస్ చేయాలి, సర్వీస్ సాటిస్ఫాక్షన్ పెరగాలి. ఆ సందర్భంగా ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకి కొన్ని ఇంకా అంబులెన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఫస్ట్ అంబులెన్స్ వచ్చి నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంబులెన్స్ ద్వారా ప్రజలకు ఒక సహకారం నేను 108 ప్లస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరికీ నేను
రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఒకటి సిఎస్ఆర్ అంబులెన్స్ మనం పర్చేజ్ చేసాము. ఇంకా ఒకటి అంబులెన్స్ ఒక నెలలో ఫర్దర్గా సిఎస్ఆర్ ఫండ్స్ ఆయుష్ ఫండ్స్ ద్వారా మనం పర్చేజ్ చేయగలుగుతున్నాము. ఉంటే ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి 3 అంబులెన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా రెఫ్యూజ్ జరిగితే అంబులెన్స్ టైంకి దొరకలేకపోతే ఆ సమస్య ఇప్పుడు మనం పరిష్కారం చేయగలుగుతాము. సో ఖచ్చితంగా వెల్లోర్ ఆర్ తిరుపతి అటువంటి రెఫరెన్స్ సిటిజన్స్కి పేషెంట్స్కి సహాయపడుతుంది. సో ఐ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ మేయర్ గారు, దుర్బాబు గారు అండ్ ఆల్ అదర్ పొలిటికల్ రిప్రజెంటేటివ్, పంచాయత్ కోఆర్డినేటర్, DCS గారు, DMHO గారు, సూపరింటెండెంట్. థ్యాంక్ యూ. తిరుపతి నగరంలోని లక్ష్మీపురం కూడలి వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను ఆకర్షణీయంగా త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో డిప్యూటీ మేయర్ల వినతి మేరకు మంగళవారం తొండమాన్ చక్రవర్తి హీరో హోండా షోరూం పక్కన గల మాస్టర్ ప్లాన్ రోడ్లు, పద్మావతిపురం, లక్ష్మీపురం కూడళ్లలో జరుగుతున్న సుందరీకరణ పనులను ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ ఎస్కే బాబు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లక్ష్మీపురం కూడలిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆ పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు. తొండమాన్ చక్రవర్తి హీరో హోండా షోరూం పక్కన గల మాస్టర్ ప్లాన్ రోడ్లను తిరుచానూరు బైపాస్ రోడ్డులో కలిసేలా చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని డిప్యూటీ మేయర్లు పద్మావతిపురం పంచాయతీ వారు కోరారని తెలిపారు. ఆ మేరకు ఈ 2 మాస్టర్ ప్లాన్ రోడ్లు పరిశీలించామన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రాజు, లలిత, శిల్ప, ఏసీపీ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి, పద్మావతిపురం సర్పంచ్ రాజేంద్ర, గణపతి నాయుడు తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి నూతనంగా గవర్నమెంట్ అందించిన అంబులెన్స్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందజేసిన అంబులెన్స్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించి ఆయన స్వయంగా అంబులెన్స్ నడిపారు. అంబులెన్స్లో రోగులకు ఎటువంటి మెరుగైన సౌకర్యాలు ఉన్నాయో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే దిశగా నేడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన అంబులెన్స్ను లాంఛనంగా ప్రారంభించి రోగుల సౌకర్యార్థం తీసుకుని వచ్చామని తెలిపారు. తమకు అంబులెన్స్ను అందజేసిన హెల్త్ మినిస్టర్ సత్యప్రకాష్ యాదవ్కు ప్రత్యేక ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా హైదరాబాద్, ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తలు సిఎస్ఆర్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారని, వారు ఇచ్చే 35 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్లను మరియు సిబ్బందిని కోరారు. ఈ ఆసుపత్రి ప్రాంతంలో విద్యుత్ దీపాలు మరియు మౌలిక వసతులు కల్పించే దిశగా త్వరలోనే కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా మేము పనిచేస్తున్నాం, ఏ రకంగా డెవలప్మెంట్ మీద మాకు చిత్తశుద్ధి ఉందని దాని మీద ఒక అవగాహన కోసం ఈ లెటర్ కూడా మీకు చూపిస్తున్నాను. జూలై 11న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ సత్యప్రసాద్ అన్న గారికి సత్యన్నకి ఆ రోజు లెటర్ పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్ గా వారు రెస్పాండ్ అయ్యి అట్లానే మా డిఎం గారు సురేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక 3 days బ్యాక్ మాట్లాడారు. ఇమ్మీడియట్ గా అంబులెన్స్, బ్రాండ్ న్యూ అంబులెన్స్ కాళాస్త్రి మండలానికి ఈరోజు ఇచ్చినందుకు ప్రత్యేకంగా సత్య గారికి ఏఎల్ఎస్ బండి ఇచ్చిన దానికి కృతజ్ఞతలు వేసుకుంటున్నాను. ఫుల్లీ ఎక్విప్డ్, ఎనీ హార్ట్ ఇష్యూ ఆర్ ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేకుంటే స్ట్రోక్ వచ్చి అక్కడ పడిపోయినప్పుడు ఆటోమైజ్డ్ షాక్ అబ్జర్వ్ షాక్ ఏమంటుంది సార్, కొంచెం కన్ఫ్యూజింగ్ వర్డ్ ఇది, డీఫిబ్రిలేటర్ అంట, ఏఈడి. ఈ మిషన్స్ అన్ని కూడా అవన్నీ తెలిసి మేము డాక్టర్. సో ఇవన్నీ ఇచ్చారు. నిజంగానే కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా మా సత్యన్నకి, సత్యప్రసాద్ స్పెషల్గా మీకు సత్యన్న స్పెషల్గా మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని విసికించినందుకు సారీ. మీ ఎట్టన్నా కావాలని చెప్పి లెటర్ పెట్టడం, ఆడడం
ఇమ్మీడియట్గా మీరు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగానే మీలాంటి మంత్రి ఉన్నందుకు నిజంగా ఈ రాష్ట్రం కూడా గర్వించదగ్గ మంత్రి మీరు. ఎందుకంటే అడిగిన వెంటనే ఇంత కష్టాల్లో ఉన్నా కూడా డబ్బులు లేకపోయినా ఇమీడియట్ తెచ్చి మీరు మాకు ఇమీడియట్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అట్నే హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా బాగా మార్చడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లో ఇంకో పెద్ద దాత దొరికాడు. మాకేంటంటే ఫండ్స్ లేవు కాబట్టి అందరూ దాతలను అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి మొన్న కూడా మా శ్రీధర్ వర్మ అని చెప్పి వచ్చి ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది. మళ్ళీ 10 lakhs ఇంకో రాజు గారు ఇచ్చారు. అట్నే వేరే హైదరాబాద్ నుంచి ఒక CSR ఫండ్స్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు, ఒక 15 lakhs. దాని తర్వాత ఇంకొక 20 lakhs బాంబే నుంచి కూడా మాట్లాడడం జరిగింది. ఇంకో 35 lakhs ఫండ్స్ తోని పైన ఏమైతే వార్డ్స్ ఉన్నాయో కట్టేసి రెడీగా ఉన్నాయో అవన్నీ కూడా ఆక్సిజన్ పైప్స్ పెట్టేసుకొని అవన్నీ కూడా మీటర్స్ పెట్టుకొని ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత మొన్ననే చెప్పాము, వచ్చే ముందర ఆ తార్ గీర్ అందరూ చేస్తాం, రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు లైటింగ్ కూడా కొద్దిగా బాగా డిమ్గా ఉంది. లైటింగ్ కూడా వచ్చే ఒక 10 days లోపల లైటింగ్ అన్ని కూడా మార్చి ఫ్లడ్ లైట్స్ పెట్టించి బాగా చేస్తామని చెప్పి చేస్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించామని అన్నారు. ఆ తర్వాత కోయిలాళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారని తెలిపారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారని అన్నారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం కారణంగా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు సుభాస్కర్, చలపతి, సుబ్బారాయుడు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయుత విశ్వప్రియే విశ్వమనోనుకూలే సాక్షాత్ మహాలక్ష్మి అంశైనటువంటి అమ్మవారు శ్రీ పద్మావతి తాయారు తెలిసినటువంటి ఈ పద్మావతి తిరుచానూరు గ్రామంలో సంవత్సరములకు 4 మార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వర్తించబడింది. మొట్టమొదటగా బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం, తదుపరి రథసప్తమికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం, తదుపరి వసంతోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం, తదుపరి పవిత్రోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క 4 ఈ యొక్క ఉత్సవాలు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వర్తించబడుతుంది. కోయిలాళ్వార్ తిరుమంజనం ఏమనగా ఆలయ శుద్ధి కార్యక్రమాలు. అంతే పసుపు, చందనము మళ్ళీ లేపనాలన్నీ కలిపి పచ్చకర్పూరము, గడ్డకర్పూరం మొదలైనటువంటి లేపనాలన్నీ కలిపి అమ్మవారికి ఒక గోడలకు లేపనం తయారు చేసి లేపనంగా పూయాలి. ఈ లేపనము పూసిన దానివల్ల క్రిమికీటకాలు ఆలయంలోనికి ప్రవేశించకుండా నిర్బంధించాలి. మనము ఏ విధముగా ఒక పండగ వచ్చినప్పుడు ఇంటిని ఈ విధముగా శుద్ధి చేసుకుంటాము, అదే విధముగా ప్రతి పండగ ఉత్సవానికి ముందుగా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించడం అనవాయితీగా వస్తున్నది. మనకు ముఖ్యముగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు ముఖ్యముగా అంకురార్పణతో ప్రారంభమై త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారముగా జరుగుతున్నది. ఈసారి ముఖ్యముగా 4వ తేదీ అంకురార్పణము, 5వ తేదీ పవిత్ర ప్రతిష్ట, 6వ తేదీ పవిత్ర సమర్పణ, 7వ తేదీ పవిత్ర విసర్జన మహాపుణ్యోత్సవ కార్యక్రమంతో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం సమాప్తమవుతుంది. విశేషమేమనగా ఈ సంవత్సరం చంద్రగ్రహణం కారణంగా ఈ అమ్మవారి ఆలయంలో 2:15 ఆలయం తలుపులు మూసివేయబడింది. అందుకు ముందుగా అన్ని కార్యక్రమాలు నిర్వర్తించి
అమ్మవార్లకు స్వామివారికి అందరికీ అభిషేకాలు వచ్చి అమ్మవారి నివేదన అయిన తర్వాత ఏకాసేవ నిర్వర్తించి 2 గంటల 15 నిమిషాలకు ఆలయ తలుపు మూసివేయబడింది. ఈ యొక్క పవిత్రోత్సవ సందర్భంగా మన యొక్క తిరుపతి దేవస్థానం వారు ప్రజలందరికీ అన్ని విధమైనటువంటి సౌకర్యాలను చేకూర్చినారు. ఈ సేవలో సామాన్య భక్తులు కూడా ఈ సేవలో పాల్గొనవచ్చును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు శ్రీ పద్మావతి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా తిరుపతిలో వైకాపా నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతిలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తిరుపతి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి వైకాపా నాయకులతో కలిసి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, వారి స్మృతులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ 18వ డివిజన్ అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి, కుమార్, అనిల్, చంద్ర, చిరంజీవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. శ్రీకాళహస్తిలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే పేదల గుండె చప్పుడని, ఆయన పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. పేదలకు లక్షల ఇళ్లు ఇచ్చారని, పేదలకు ఉచిత వైద్యం అందాలనే ఉద్దేశంతో 108 సేవలు, ఆరోగ్యశ్రీ, పేదల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా వికలాంగులకు, వితంతువులకు పింఛన్, ఈ విధంగా అనేకమైన సేవలను అందించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా నడిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, నవరత్నాల పేరుతో కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కుంటి సాకులతో 3,25,000 మందికి పెన్షన్లు రద్దు చేయడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసుదేవనాయుడు, మధురెడ్డి, కంఠా ఉదయ్, సురేష్, మున్నారాయల్, సిరాజ్ బాషా, పఠాన్ ఫరీద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని 16వ వర్ధంతి పురస్కరించుకొని మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్త మిత్రుడు స్థానిక మాజీ ఎమ్మెల్యే మసూద్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం, పుష్పాభిషేకం జరగడం జరిగింది. అదేవిధంగా పేదలకు అందరికీ కూడా ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం. అన్నదానం కూడా ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉంది కాబట్టి చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. మనం రాజశేఖర రెడ్డి గారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా కూడా తక్కువే వస్తుంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిరుపేద గుండెలో ఒక చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉండేది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనేకం. వాటిలో ఒక్కోటి చెప్పుకున్నామంటే ఇందిరమ్మ ఇల్లు, కొన్ని లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పేదలకు, నిరుపేదలకు కూడు ఏర్పాటు చేశాడు. 108 ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందుబాటులో ఇచ్చాడు. ఎమర్జెన్సీకి ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వందల జబ్బుల్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చి వారందరికీ కూడా భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా
ప్రతి నిరుపేద వికలాంగులైనా వితంతువులైనా ఎవరైనా వృద్ధులైనా మైనారిటీలైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరికీ కూడా పెన్షన్ ఇప్పించిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కొన్ని లక్షల పింఛన్లని ఇంటి సాగులు పెట్టి లక్షల పింఛన్లు 3,25,000 పింఛన్లు ఈ ఆంధ్రప్రదేశ్లో తొలగించడం జరిగింది. దాదాపు ఈరోజు రాజీవ్ నగర్లో 7,000 ఇల్లులు ఉన్నాయంటే ఆ 7,000 ఇల్లులు తీసుకొచ్చిన గనుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో కేవలం హిందువులే కాదు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు అందరూ ఉన్నారు. వారందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ముస్లింలకి 4% రిజర్వేషన్ తెచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆ విధంగా రిజర్వేషన్ తేబట్టే కొన్ని వేల మంది బిడ్డలు, ముస్లిం బిడ్డలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, ప్రొఫెసర్లు అవుతున్నారు. లేకుంటే ముస్లిం బిడ్డలు బీడీ కార్మికులుగానే నిలిచిపోయింటారు, లేదంటే తోపుడు బండ్లకే నిలిచిపోయింటారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి గుండెలో కూడా ఒక సుస్థిరమైన స్థానం పొందాడు. అటువంటి మహనీయుడి యొక్క వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ వర్ధంతి పేదలందరికీ కూడా ఒక పండగ, విషాదకరమైన పండగ ఇది. ఈ పండగ వాతావరణంలో ఆయనే కానీ ఉండుంటే ఈ రాష్ట్రం విభజించబడి ఉండదు, ఈ రాష్ట్రం 2గా విభజించబడి ఉండదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఉండుంటుంది. ఆయన లేడు కాబట్టి ఈ రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు అనేక సమస్యలు మనకు వస్తున్నాయి. కాబట్టి మనందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు పుణిపుచ్చుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలు అనే వేదిక ద్వారా వేల కుటుంబాలకు కాదు, లక్షల కుటుంబాలకు కాదు, కోట్ల కుటుంబాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం జరిగింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనందరం ఉన్నామంటే మనకందరూ కూడా ఒక విధమైన గర్వకారణంగా భావించాలి. రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి పునరంకితం అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలను ఈ యొక్క మన యొక్క మాజీ శాసనసభ్యుడు బిఎం మసూరెడ్డి గారు కూడా తీసుకొచ్చి కరోనా కష్ట సమయంలో అనేక కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అందరికీ తినుబండారాలు అంటే రకాల సేవలు చేసిన మసూరెడ్డి గారి యొక్క ఆలోచనతోనే మన యొక్క కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత బలోపేతమయ్యేదానికి అందరం కంకణం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి ప్రభుత్వ బాలికల వసతి గృహంలో మంగళవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ప్రభుత్వ బాలికల వసతి గృహంలో విద్యార్థినుల నడుమ కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు కేక్ను తినిపించి పెన్నులు, నోటు పుస్తకాలు, అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, పెట్టు సార్, అడుగు అందరూ పడతారు. కొంచెం వెనక కృష్ణ వెనక ఓం నమో వెంకటేశాయ. చాలా శుభదినం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు
గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బీసీ హాస్టల్లో జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కేకులు కట్ చేసి పిల్లల 3వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు చదువుకుంటున్న పిల్లల మధ్యలో కేకులు కట్ చేసి వాళ్ళకు కావాల్సిన నోట్బుక్స్, పెన్స్, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇవంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ జనసేన నాయకులు పండుగల వాతావరణంలో ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ నాయకులు రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్ సంపాదించి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా ఆయనకు అభిమానులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అది మొన్న విశాఖపట్నంలో 4 రోజులు మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో ప్రతి మీటింగ్ కూడా సౌత్ ఇండియా నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒడిశా నుంచి కూడా ఫేవరెట్స్ అభిమానులు రావడం జరిగింది. సూపర్ సక్సెస్ అయింది. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ముందుకు వస్తుంది. ఆయన క్యాడర్ కూడా సేనానికి కూడా దిశ నిర్ణయాలు తీసుకున్నాడు. అక్టోబర్ నుంచి విజయదశమి నుంచి ప్రజల్లో ఉండి క్యాడర్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి మహానగరంలో ప్రియతమ ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు బాలికల హాస్టల్లో, బీసీ బాలికల హాస్టల్లో కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, కేక్ కట్ చేసి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా సేవా కార్యక్రమంలో ముందుకు ఉండాలి అంటారు. ఆ సేవా కార్యక్రమంగా ఈయన దుప్పట్లు, పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, పెన్స్ అన్నీ పంచడం జరిగింది. ముఖ్యంగా మనము గమనించాల్సింది, సినిమాల్లో తనదైన శైలిలో 1 to 10లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయంలో కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా మన యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారు గురించి మనం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మనము ఎవరైనా ఏ నాయకుడి పుట్టినరోజైనా రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, మన ఆస్ట్రేలియా ఫోన్ చేయండి, లండన్ చేయండి, సింగపూర్, దుబాయ్, కువైట్, అమెరికా, ప్రతి ఒక్క దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు అందరూ కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఆయనపై ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి, ఆయన కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి ఉండాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి శ్రీశైలం దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం నుండి స్వామివారికి సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలను, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవస్థానం ఈవో శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని కాణిపాకం ఈవో పెంచల కిషోర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సాగర్ బాబు, శ్రీశైలం దేవస్థానం ఏఈఓ హరిదాస్, కాణిపాకం దేవస్థానం ఏఈఓ ఎస్వి కృష్ణారెడ్డి, దేవేంద్రబాబు, ధనంజయ్ ప్రసాద్, ధనపాల్, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, బాలరంగస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, బాలాజీ నాయుడు, వేద పండితులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. Come on.
జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన అభిమాని వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలలోని జపాలికి ఆలయానికి వెళ్లే మార్గంలో 150 మెట్లు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి జపాలి ఆంజనేయ స్వామివారికి మొక్కులు తీర్చుకున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని జపాలి ఆంజనేయ స్వామివారిని ప్రార్థించి పొర్లు దండాలు పెట్టుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతుందని, ఇలాగే కూటమి ప్రభుత్వం మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు ఈశ్వర్ రాయల్ తెలిపారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఆయనకి జపాలి ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాత్ర ప్రారంభించాను. వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా గరుడ యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నప్రసాదాలు వితరణ చేశారు. వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా తిరుపతి అలిపిరి రోడ్లోని మారుతినగర్లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి ప్రతిమ వద్ద గరుడ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాసులు వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి అలిపిరి రోడ్లోని మారుతినగర్లో గరుడ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం గరుడ యూత్ సభ్యులు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేబీ శ్రీనివాసులు హాజరయ్యారు. ఆయనకు యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినాయక స్వామి ప్రతిమ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అలిపిరి రోడ్లోని మారుతినగర్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గరుడ యూత్ సభ్యులు, స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా అలిపిరి మారుతినగర్ గరుడ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు ఇక్కడ వినాయకుడిని పెట్టి ఘనంగా చేస్తున్నాము. ఈరోజు 1000 మందికి పైగా అన్నదానం జేబన్న గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేబన్న గారు వచ్చి ప్రతి ఒక్కరికి అన్నదానం ప్రారంభించారు. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం తిరుపతిలో ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో జరిగాయి. ఉదయం చెన్నారెడ్డి కాలనీలోని బీసీ గర్ల్స్ హాస్టల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కేక్ను కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను చిన్నపిల్లలు, జనశ్రేణుల మధ్య జరిపారు. అనంతరం విద్యార్థినులకు బుక్స్, పెన్నులు, దుప్పట్లు పంచిపెట్టారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆకాంక్షించారు. అలాగే మెటర్నిటీ హాస్పిటల్లో బాలింతలకు పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. అనంతరం రుయా ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందజేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసినట్లు క్యూ లైన్లో నిల్చున్న వారికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వివరించారు. పేద న్యాయ బ్రాహ్మణులకు సెలూన్ కిట్స్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వ స్కూల్లో చదువుతూ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన 2 విద్యార్థినులకు 2 సైకిళ్లను ఎమ్మెల్యే తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకులని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కోట్లాది మంది అభిమానుల ఆదరణే పవన్ కళ్యాణ్ ఆస్తి అని ఆయన అన్నారు. రియల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా పవన్ కళ్యాణ్ మారి గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించారని ఆయన కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిబద్ధతే రాజకీయాలలో ఆయన్ను ఉన్నత శిఖరాలలో నిలుపుతుందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ కు మెగా కుటుంబానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్, రాజారెడ్డి, వెంకటేశ్వరరావు, హరిశంకర్, అనిల్ రాయల్, ఆముదాల వెంకటేష్, అన్నారెడ్డి, యువరాజ్, కేఎంకే లోకేష్, దినేష్ జైన్, సానే శ్రీనివాస్, నీలాద్రి, కీర్తన, ఆకేపాటి సుభాషిణి, డాక్టర్ వనజ, కార్పొరేటర్లు పొన్నాల చంద్ర, నరసింహాచారి, వరికుంట్ల నారాయణ, సికే రేవతి,
కల్పనా యాదవ్, శైలజ, దూది కుమారి, దూది శివ, తిరుత్తని వేణుగోపాల్, దూది రమేష్, మునస్వామి, జానకిరామ్రెడ్డి, ఆర్కెట్ కృష్ణప్రసాద్, వినోద్ రాయల్, బాలిశెట్టి కిషోర్, వెంకటేష్, ఆళ్వార్ మురళి, పగడాల మురళి, శిరీష, కొండా రాజ్మోహన్, రమేష్ నాయుడు, చందు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరంలో ఉదయం నుంచి ప్రతి చోట ప్రతి ఒక్కరూ ఒక కేకులు కట్ చేసి పలు రకాలైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వీర మహిళలు, జన సైనికులు ఒక పండుగ వాతావరణంలో తిరుపతిలో నెలకొనింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అలిపిరి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎక్కువగా చేసుకోవాలని, ఆయన చరిష్మా కలిగిన నాయకుడు, ప్రజలకు ఉపయోగపడే నాయకులు, పేద అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే నాయకుడు. ఈరోజు చూసాము, డోలీ మూతలు తీసేసి రోడ్లు కూడా 1200 కోట్లతో రోడ్లంతా కూడా వేపించడం ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. పవన్ కళ్యాణ్ గారి సేవలు రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం. ఒక పక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సంక్షేమాన్ని తీసుకొస్తున్నారు. దాన్ని ఈ కలిగిన చరిష్మా కలిగ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నారు. ఒక తిరుపతి నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు పండుగలు పవన్ కళ్యాణ్ అభిమానులు వేలాది లక్షలాది మంది చేసుకుంటున్నారనేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి రుయాస్పేట దగ్గర దాదాపు 2000 మందికి అన్నదాన కార్యక్రమం, సేవా కార్యక్రమాలు నిర్వహించబడింది. మా పవన్ కళ్యాణ్ గారికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలని కోరుకుంటా ఉన్నాం. సమాజ హితం కోరుతూ ఎన్నో కథలు, వ్యాసాలు, కవితలు రచించి ప్రజల అభిమానాన్ని చూరగొన్న రచయిత దేవరాజుల జన్మదినాన్ని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మానవత్వాన్ని ప్రేరేపిస్తూ మంచి నడకను అలవాటు చేసుకునే విధంగా రచయిత దేవరాజుల కథలు చాలా గొప్పగా ఉంటాయని, ఆయన తిరుపతి వాసులు కావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, సోము, ఉమాపతి, జ్ఞానమ్మ, రాజేంద్ర, రాజశేఖర్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవరాజుల గారి యొక్క పుట్టిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇక ఆయన ఏవి వృత్తి అంటే, ఆయన చక్కగా చాలామంది విద్యార్థులకు అనేక రకాలుగా చక్కని విద్యను ప్రసాదించాడు ఆయన. ఎందుకంటే సంఘం అభివృద్ధికి ముఖ్యమైనటువంటి వాళ్ళలో ఒకటి టీచర్గా, ఆ ఉపాధ్యాయుడు ఏం చెబితే అదే అందరూ పాటిస్తారు, శిష్యులంతా కూడా. ఈనాడు ఆయన చాలా చక్కగా అనుకొని ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది ఏమిటి అంటే, నేను చెప్పిన స్తంభాలు ముఖ్యంగా కావాలి, మనం ఇల్లంతా ఏమి ఎక్కాల్సి పని లేదనేసి నేను ముఖ్య స్తంభమైనటువంటి కళాకారులను ఆదరించేటువంటి శ్రీ గోరు కూడా వచ్చారు. మీకందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ మళ్ళీ ఇంకొక అలాగే పుట్టినరోజు సందర్భాలకు కలవాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నాయకులు, అభిమానులు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాలు. పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన వైకాపా నాయకులు, అభిమానులు. ఘనంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. సెప్టెంబర్ 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారికి శ్రీశైలం దేవస్థానం పట్టు వస్త్రాలు. మేళ తాళాల నడుమ పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.